హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నాకు తెలిసినంత వరకు ఇదే షార్టెస్ట్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరేలే అని చెప్పి పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేస్తే కొంచెం బాదాం ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి అనమాట. నాకు బాగాలేదు కదా, సో రిలేటివ్స్ వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా బాదాం తెచ్చారు అండ్ డాడీ కూడా తీసుకొచ్చారు. అలా మా ఇంట్లో కుప్పలు దెప్పలుగా బాదాం అయిపోయింది. సో కాజు అయితే అలా తినేస్తాము, ఈ బాదాం తినలేం కదా, అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను. మొన్న ఫారం మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం కదా, క్రీమ్ స్టోన్ది. అక్కడ సేమ్ నార్మల్ ఐస్ క్రీమ్ లోనే ఈ రోస్టెడ్ బాదాం బోల్డ్ అని వేసారనమాట. సో చాలా యమ్మీగా ఉంది. మన ఇంట్లో ఎలాగా ఉన్నాయి కదా అని చెప్పి అవన్నీ మంచిగా రోస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేస్తే మార్నింగ్ ఏమో టమాటో రైస్, ఇంకా ఈ బేబీ కార్న్ ఫ్రై స్నాక్ లాగా, దాని తర్వాత టమాటో రైస్ లంచ్కి, మార్నింగ్ రాగి జామ చేశాను. సో అవన్నీ చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే లేచి. ఇంకా రెసిపీస్ చాలా సింపుల్వి కదా అని చెప్పి ఇంకేమీ పెట్టలేదు. నన్ను ఈరోజు కామెంట్లో ఒకరు నన్ను తిట్టారు, అవన్నీ డిలీట్ చేస్తాను అనుకోండి, నువ్వు డెవలప్ అవ్వవు అని నన్ను డిప్రెషన్లోకి తోసేద్దామని ట్రై చేశారు. నన్ను ఏం తొయ్యొద్దు, నేను మిమ్మల్ని డిలీట్ చేసేస్తానని చెప్పి ఆ కామెంట్స్ అన్ని డిలీట్ చేస్తాను అన్నమాట. చేసేసిన తర్వాత ఇంకా అన్విన్ స్కూల్కి కూడా పంపిస్తాను. ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా చిన్నవి, అవి చేస్తే ఏంటి లేదు, చేయకపోతే పెద్ద పని అన్నట్టు ఉన్న పనులన్నీ చేసేసుకొని మనం ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అయితే నెయ్యి చేశాను అన్నమాట. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది షేర్ చేయండి. అండ్ కల్కి మూవీ టికెట్ రేట్ 450 రూపీస్ ఉంది, విత్ ట్యాక్స్ కలిపితే 500 వస్తుంది అనుకుంటా. సో 500 అని నేను చూసి షాక్ అయిపోయాను అనమాట. ఓ అవునా, అసలు నేను కల్కి అని పేరు ఎక్కడైనా వినిపించినా నేను అసలు ఏం చూడట్లేదు న్యూస్లో అవన్నీ. ఎందుకంటే ఇంకా రిలీజ్ అయిన ఫస్ట్ డే చూడాలి, లేకపోతే నాలాగా గట్టిగా అనుకొని ఏం చూడకుండా మూవీ చూస్తే మనం ఆ ఒక ఫీల్ అవ్వగలం అనమాట. మూవీ చూసిన దానికి, వాళ్ళు తీసిన దానికి అన్ని రివ్యూస్, దాని తర్వాత స్టేటస్లు అన్నీ చూస్తే మనకి సినిమా సగం ముందే చూపించేస్తారు, మనకి చూడాలన్న ఉత్సాహం అంతా పోతుంది. అందుకని చూడట్లేదు నేనైతే. అలా టికెట్స్ ఏమైనా ఉన్నాయా అని బుక్ మై షోకి వెళ్తే అక్కడ చూస్తే 500 రూపీస్ ఉంది. ఫస్ట్ వరకు 500 ఉన్నట్టుంది, తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి. అయినా టికెట్స్ దొరకట్లేదు, కానీ బాగుందంట. ఎంత చూడను అనుకున్నా కూడా అవి చొచ్చుకొని నా హోమ్ పేజ్ మీద వచ్చేసి నాకు చూపిస్తాయి. సో బాగుందంట. సో మనం చూస్తాం చాలా నెలల తర్వాత ఒక పెద్ద సినిమా. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే. ఇంకా ఎప్పుడు వెళ్తాను, ఎవరితో వెళ్తాను, ఎలా వెళ్తాను ఏం డిసైడ్ అవ్వలేదు. అక్కతో చూడడం అంటే చాలా ఇష్టం నాకు, అక్కకి కూడా నాతో చూడడం అంటే చాలా ఇష్టం. కానీ చూడాలి, ఇప్పుడు కుదరదు కదా టక్కని వెళ్ళిపోతామంటే. సో ఇక్కడ వైభుని మేనేజ్ చేయమని మమ్మీకి సెట్ చేయాలి, దాని తర్వాత అన్వికి స్కూల్ లేనప్పుడు అలాగ ఏంటంటో బోల్డ్ అంత కాంప్లికేటెడ్ అయిపోయింది ప్రస్తుతానికి పరిస్థితి, అందుకని చూసుకొని వెళ్ళాలన్నమాట. సో మీలో ఎవరైనా టికెట్స్ తీసుకున్నారా, చూసారా, మీకు నచ్చిందా అనేది చెప్పండి తప్పకుండా. ఒకవేళ చూడాలని ఉద్దేశం ఉంటే కనుక ఏం చూడొద్దు, రివ్యూస్ కానీ స్టేటస్లు వీడియోలు ఏమీ చూడకుండా వెళ్ళండి, అప్పుడు మనకి బాగా అనిపిస్తుంది. అండ్ మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ నేనేమో నెయ్యి చేస్తాను. ఇది ఎక్కువ రోజుల మిగడ కాదు, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దంతే. ఇంకా చేస్తాను అలాగే. ఈసారి మిక్సీలో పెట్టాను, కిందటిసారి గుర్తుంటే స్టాండ్ మిక్సర్లో పెట్టా. సరే అన్ని రకాలుగా చూసి ఒకదానికి ఫిక్స్ అవుదామని చెప్పి ఇలా మిక్సీలో వేసాను. ఐస్ క్యూబ్స్ అయిపోయి, అందుకని గట్టిగా మనకి రాలేదు వెన్న ఏదైతే ఉందో, కానీ బాగానే వచ్చింది. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసాను వెన్నని. కాసేపటికి నెయ్యి అయిపోయింది. ఇంకొంతసేపు ఉంటే మనకి కింద బ్రౌన్ కలర్ గోదావరి వచ్చేస్తుంది, అప్పుడు ఘీ వచ్చేస్తుంది. ఇంట్లో చేసుకుంటున్నప్పుడు నుంచి ఎంత బాగా అనిపిస్తుందో. ఇవన్నీ సాటిస్ఫాక్షన్ అంతే, ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఈరోజు ఇంకొక మంచి చూపిద్దాం అనుకుంటున్నాను. అన్వికి నాకు చాలా రోజుల నుంచి లైస్ అయిపోయాయి అనమాట, పేలు అయిపోయి. ఎందుకంటే అన్వికి స్కూల్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కించుకుంది, నాకు ఎక్కించింది, అవి మా జుత్తులు వదిలి పోవట్లేదు. మేము ఎన్ని ట్రై చేసామంటే చాలా రకాలు ట్రై చేసామండి, ఎలాగా పోలేదు. మీరు కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వస్తాయి. అండ్ ఇప్పుడు వర్షాలు పడుతున్న సీజన్ కదా, చినుకులు పడినా పెరుగుతాయి అంటారు. సో అలాంటప్పుడు ఏం చేసినా పోవట్లేదు అనుకుంటే ఈ షాంపూ ఒకటి నేను మెడికల్ షాప్లో తీసుకున్నాను. మొన్న హెయిర్ వాష్కి వెళ్ళాను కదా బ్యూటీ పార్లర్కి, అక్కడ ఆవిడ చెప్పారనమాట, ఈ ఐవర్మెక్టిన్ది షాంపూ దొరుకుతుంది, అది యూజ్ చేస్తే పోతాయని. లైక్ మిరాకిల్ లాగా పోయింది. సో
చాలా బాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 వాషెస్‌కే 90% పేలు ఈలు అన్నీ పోయాయి అన్నమాట. సో మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా ఈ లైస్‌తో ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చేసినా పోవట్లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ ఐవర్మెక్టిన్‌ది. ఇది మరి మెడికల్ షాప్‌లో తీసుకున్నవి నాకు చెప్పాలంటే కొంచెం భయమేస్తది. మీకు ఏమైనా అలర్జీస్ లాంటివి ఉంటే ఒకసారి కనుక్కొని చూడండి. లేదు నార్మలే అనుకుంటే కనుక ఒకసారి ట్రై ఇవ్వచ్చు. సో 130 రూపీస్‌కి ఎంతకో మెడికల్ షాప్స్‌లో దొరుకుతాయి. సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. పేలు అసలు ఎంత చిరాకు పెడతాయంటే చాలా చాలా ఆడపిల్లలు ఉన్న మమ్మీలకి బాగా తెలుస్తుంది. అది పావు అంతకి పావు ఏం చేసినా పావు. నేను ఎన్ని చేశానంటే అసలు నాకు తెలిసినవి వీడియోల్లో చూసి తర్వాత ఆ కోంబ్ ఒకటి ఉంటుంది కదా, లైస్ కోంబ్ అని ఒకసారి ఎత్తండి అమెజాన్లో. అది ఏంటేంటో కొన్నాను, ఏంటేంటో చేశాను, రకరకాల హెయిర్ ప్యాక్స్ వేసాను, అయినా పోలేదు అసలు. సో ఫైనల్లీ ఈ షాంపూ తోటి కొంచెం మా ప్రాబ్లం అనేది సెట్ అయింది. అందుకని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా హెల్ప్ అయితే కనుక మంచిదే. అంతే, అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. మళ్ళీ ఎందుకు వచ్చానంటే అది ఎలా యూజ్ చేయాలో చెప్పలేదు కదా. సో హెయిర్ వాష్ నార్మల్ షాంపూతో చేసేయాలి. దాని తర్వాత ఈ షాంపూని మంచిగా అప్లై చేసి ఫోమ్ ఎక్కువ రాదు, కొంచెం ఫోమ్ వచ్చిన తర్వాత ఒక 5 minutes వదిలేయాలి. దాని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకొని మంచిగా కోమ్ చేసేసుకుంటే లైస్ అన్నీ పోతాయి అన్నమాట. అంటే డైరెక్ట్ ఆయిలీ హెయిర్లోనే ఈ షాంపూని యూజ్ చేయకుండా ఆయిలీ అంతా పోవడానికి వేరే షాంపూ ఏదైనా యూజ్ చేసి ఒకసారి డ్రై చేసిన తర్వాత ఈ షాంపూని మళ్ళీ యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అదొకటి షేర్ చేయాలనిపించి మళ్ళీ వచ్చాను. టాటా, బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.